ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాన్ని కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా మనం చూసాం. అయితే నిన్న జరిగిన ఒక అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఈ తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో కూడా ఉదయం లేవగానే సెల్ ఫోన్లు, మొబైళ్ళల్లో న్యూస్ పేపర్లు చూసేవాళ్ళు, దాంతో పాటుగా ఫిజికల్గా పేపర్ ఇంటింటికి వేయించుకునేవాళ్ళు. ఆ వార్తలన్నీ కూడా చూస్తారు కదా. మన పత్రిక ఏంది, మంది పత్రిక ఏంది, తెలంగాణ పత్రిక ఏంది, ఆంధ్ర పత్రిక ఏంది, ప్రభుత్వ పత్రిక ఏంది, విపక్ష పత్రిక ఏంది, ఇవన్నీ కూడా క్లారిటీగా కూడా మనం చూడాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నిన్నటి రోజున ఈ రాష్ట్రానికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే, తన అకాల మరణం తర్వాత పేపర్లలో వచ్చిన వార్తా కథనాలన్నీ కూడా చూస్తే నిజంగా కూడా బాధ అనిపించింది. కొన్ని పేపర్లు మచ్చుకైనా కూడా రాయలే వార్తను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారుడు కదా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కదా, రాష్ట్రంలో ఉద్యమానికి సంబంధించి ఉర్రూతలను ఊహించిన వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఎందుకు ఈ పేపర్లు రాయలేదు అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ ఒక్కొక్క పేపర్ను చూపెడతా. తెలంగాణ పేపర్కు సంబంధించి రాసింది నమస్తే తెలంగాణ, పూర్తి శీర్షిక కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గురించే. ఇగో ఇక్కడ కనబడున్న ఈ పేపర్ను ఒకసారి చూడండి. మరి దీని పేరు దిశ అంటారు. ఈ దిశ పేపర్కు సంబంధించి ఎంత చిన్నగా రాసిందంటే ఇగో ఈ మూలకు ఈయన ఉంటుంది. ఈడ కూడా దిశ పేపర్ రాయలే, సారీ, ఇగోది ఇక్కడ మూలకు రాస్తుంది. ఇగో ఎంత చిన్నగా రాసిందో ఒకసారి చూడుర్రి. ఈ పత్రికకు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తాను చేసిన పోరాటం, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి తాను చేసిన సేవ, అంటే పోరాటం, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉధృతమైన పోరాటం, ప్రాణాలను పణంగా పెట్టి కూడా తినక డబ్బులు ఉండి లేక కష్టపడి లాఠీ దెబ్బలు తిని కేసుల పాలయ్యి అనారోగ్యానికి గురయ్యి అనేక సమస్యలను ఒడిదొడుకులను ఎదుర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి వార్త రాయడానికి దిశ పేపర్ ఒక మూలకు ఏదో చిన్నగా 4 అక్షరాలతో కథం చేసింది. గన్ ఫైట్ చేస్తున్న పోలీసులు, పెద్దికి కన్నీటి విడుకోలు, అధికారిక లాంఛనాలతో సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం. అయిపోయింది ఇక వీనికి వార్త రాసుడు అయిపోయింది. ఈ పేపర్కి వార్త అయిపోయింది. ఇక ఎంత బలుపు చూడు ఈ పేపర్కు. ఒకసారి దీని యొక్క బ్యానర్ ఐటెం ఏందో చూడుర్రి మీరు. ఏం పీకి కట్టలు కట్టడానికి ఈ పేపర్ రాస్తుందో ఒకసారి చూడుర్రి. బ్లూ కాలర్ ట్రైనీలకు స్కాలర్షిప్ ఇప్పుడు అంత అత్యవసరమైన వార్త నాది. కొత్త సర్వేకు నెంబరు జిమ్మక్కట. దాని తర్వాత మోడీ ప్రకటన. ఇక చూడుర్రి ఈ పేపర్కు ఎంత బలుపు, ఎంత అహంకారం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే ఒక ఉద్యమకారుని అవమానిస్తారు, ఉద్యమకారుణ్ణి అవమానిస్తారు. ఒక చిన్నగా మూలకు ఇట్లా 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 ఎంత అంటే పాస్పోర్ట్ సైజ్ అంత రాసి వదిలేసిళ్ళు. మరి ఉద్యమకారుడు చరిత్ర ఏంది? ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా గెలుపొందిండు, మాజీ ఎమ్మెల్యే, లక్షలాది మంది నీరాశలం బలకిళ్ళు, అడుగడుగున ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చిర్రు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నిన్నటి రోజున ప్రతి ఇంటి గడపలో కూడా తాళాలేసి ఉన్నాయి. అందరూ కూడా రోడ్ల మీదే తనను అంతిమంగా చూడాలని ఎదురు చూస్తూ కిలోమీటర్ల మేర క్యూ కడుతూ తన సొంత గ్రామం వరకు అడుగులో అడిగేసి నడిచిర్రు. ఓ పక్కన వర్షం వచ్చింది, చిమ్మ చీకట్లైనా కూడా దేనిని కూడా లెక్క చేయకుండా కడసారి వీరుకోలు బలికిళ్ళు. కానీ ఈ పేపర్కి బలుపు చూడుర్రి, మూలకు బుత్త అంత వేసిండు. మరి ఇది తెలంగాణ పేపరా, ఆంధ్రోని పేపరా అనేది నాకు ఒక క్లారిటీ కావాలి. ఒకటి, ఈ పేపర్కు సంబంధించి దిశ పేపర్ అనేది మధ్యాహ్నం పేపరు, సాయంత్రం పేపర్ అని ఎట్లా అంటే వడబోత కార్యక్రమాన్ని చేసి మొత్తం గ్రూపులలో షేర్ చేస్తారు. సిగ్గు అనిపిస్తలేదు ఈ పేపర్కు. ఉద్యమకారుణ్ణి అవమానించింది ఈ పేపర్. ఒకటి. రెండోది చూడుర్రి, ఇది ఈ మధ్య కాలంలో మీ అందరు కూడా చూడుర్రి,
ఈ పేపర్ పేరు విజయక్రాంతి. ఒకసారి అక్కడ చూడండి, మనకు ఒక తూకం కావాలి. హోటళ్ల తనిఖీలలో అదరగొడుతున్న మహారాష్ట్ర ఫుడ్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే. ఏది తెలంగాణ వార్త కూడా కాదు అది, ఆయన వార్తేశులు. పొంగుతున్న కృష్ణానది ఉధృతం అయిపోయింది. ఏది టామ్ఖామ్కు మరిన్ని బాధ్యతలు అంటూ ఇంకొక అంశం. పెద్ది సుదర్శన్ రెడ్డి వార్త చూడండి. పెద్ది కన్నుమూత 5 రోజులుగా మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నల్లబెల్లిలో అశ్రు నయనాలతో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. అయిపోయింది వార్త. ఈ విజయక్రాంతికి సంబంధించి ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చింది ఈ పేపరు. ఏమనంటే బీసీ నినాదం అంటది, బీసీలకు సంబంధించి ఐక్యంగా ఉండాలి, బీసీ పోరాటం చేయాలి అంటది. కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఒక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోతే లక్షలాదిగా కదలి వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను ప్రకటిస్తూ కన్నీటి వీడుకోలు, వాళ్ళ కన్నీళ్లకు కనీసం వాళ్ళను ఓదార్చడానికి కూడా సాహసం చేయడం, ఓదార్చడానికి వెళ్ళిన వ్యక్తి కూడా మళ్ళీ ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఈ విజయక్రాంతి పేపర్ మరి ఎవరిని, ఈ విజయక్రాంతి దిశ మరి ఎందుకు అంతగానం ఉద్యమకారు గుత్తంతా ఎంత ఫోటో సైజ్ పాస్పోర్టో కంటే కొంచెం పెద్దగా అడ్డం వేసిర్రు అంతే, అయిపోయింది వార్త. ఎక్కడో మహారాష్ట్రలో అన్నట గోకుడు పెడుతుందట, వీళ్ళు గీక్తారు. ఆ వార్త ఇంపార్టెంట్ అట. ఉద్యమకారుడికి సంబంధించి ఒక పేద కుటుంబం నుండి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా, ఎల్ఐసి ఏజెంట్గా, దాని తర్వాత ఎమ్మెల్యేగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది నర్సంపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి గురించి రాయడానికి ఈ విజయక్రాంతి పేపర్కు నొప్పి వచ్చింది. మామూలు నొప్పి కాదు. ఈ బక్వాస్ పేపర్లు చదవకంటానా నేను. ఇగో ఇది ఇట్లుంటే ఇక మన కాకా కానీ కేక ఇక చూడ్రి, వెలుగు తెలుసు కదా మన వివేక్ కాకది, ఇది ఎవరిదాని కేక. ఇక చూడ్రి ఇప్పుడు ఏది, ఇక ఒక్కసారి ఇక్కడ చూడ్రి. జంజీ గొంతు నొక్కలేరు రాహుల్ గాంధీ గురించి రాసిండు. తయారీ రంగానికి పెద్దపీటట మొత్తం వేసుకున్నాడు. మళ్ళీ ఆయన వార్త కూడా వేసుకున్నాడు. ఇది ఆయన పేపర్ కాబట్టి ఆయన వార్త కూడా వేసుకున్నాడు. రేవంత్ రెడ్డితోని కలిసి మంత్రి వివేక్ సమీక్షా సమావేశం చేసిండని ఆ వార్త కూడా వేసుకున్నాడు. దాని తర్వాత కేంద్రానికి సంబంధించి ఏది ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల గ్రీన్ సిగ్నల్ రాసుకున్నాడు. ఫార్ములా ఈ రేస్ గురించి ఎట్లనైనా బీఆర్ఎస్ వాళ్ళని అల్టిమేట్గా ఏదో ఒకటి చేయాలని ఆ వార్త కూడా వేసిండు. ఇక చూడుర్రి, గీదానే తెలంగాణ ఉద్యమ కాలంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలది ఎట్లా రాసినావు, ఏమని రాసిండు ఇక్కడ. పెద్దికి తుది వేడుకోలు, గుండెపోటుతో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వేలాదిగా తరలి వచ్చిన నేతలు, అభిమానులు. వరంగల్ నర్సంపేట రోడ్లో 3-4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, 12 గంటల పాటు సాగిన అంతిమ యాత్ర. సొంత గ్రామం నల్లవెల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. హాజరైన మంత్రి సీతక్క, కేటీఆర్, హరీష్ రావు. నర్సంపేటలో పెద్ది అంతిమ యాత్రకు హాజరైన అభిమానులు. ఎంత బుత్తంత. పాస్పోర్టో కానుండి గోడ మీద పెట్టే ఫోటో వరకు మారారు. చూడుర్రి, నేనేమంటున్నా అంటే ఉద్యమకారులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈ పేపర్ యొక్క రాతల రోతల కరపత్రాలుగా మారి చిల్లర చేష్టలను గమనించుర్రి. లక్షలాదిగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది ప్రత్యక్షంగా చూడడానికి కదిలి వచ్చిన ఒక్కొక్కరి అడుగుతో భూతల్లి కంపిస్తే ఇలా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు సంబంధించి లక్షలాదిగా కథలు వస్తే ఏది ఎంత వార్త వేసిండి, ఈయన పాస్పోర్ట్ ఒక అంటే కొద్దిగా పెద్దది వేసిండు, గోడ మీద పెట్టుకునే ఫోటో అంతా వార్త వేసిండి. ఇగో ఈయన పరిస్థితి ఇట్లున్నది. ఇక తెల్లారి లేస్తే తెలంగాణ ఏది ప్రజలకు కష్టాలు కనబడాయి ఈ పేపర్కు. ఆంధ్రజ్యోతి తెలుసు కదా, రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణ అంటారు, ఆయనదే ఈ పేపరు. ఈ పేపర్లో ఆయనకు రేగ కాంతారావు ఇష్యూ కనబడింది, ఆఖరికి రష్మిక గాయం కనబడింది. దాని తర్వాత ప్రముఖ గాయని జమునా నారికి సంబంధించి ఇక లేరు అని వార్త కనబడ్డది. ఉత్తర జిల్లాలో వరదలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు కూడా కనబడ్డాయి. దాంతోపాటు మాది భరోసా ఇది కనబడ్డది. కేటీఆర్కు సంబంధించినది కోర్టుకు హాజరైంది కనబడ్డది. ఏది ఆ పిల్లల్ని క్షమిస్తున్న మోడీ వీడియో సందేశం కనబడ్డది. ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టడానికి భయపడ్డ ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్యలో వీడియోలన్నీ కూడా ఇస్తున్నాడు కదా, అది కనబడ్డది. అయోధ్య విరాళాలపై చోరీపై విపక్షం వ్యంగ్యనాటకం అనేది కనబడ్డది. 84,000 కోట్లతో సాగర మదనం, న్యూఢిల్లీకి సంబంధించి ఇది కనబడ్డది. టేకాఫ్ భోగాపురం, ఆంధ్రప్రదేశ్ వార్తలు కనబడ్డాయి. కానీ
మా తెలంగాణ గడ్డ మీద ఓరుగల్లుకు సంబంధించి ఉద్యమ నాయకుడిగా ఉద్యమ పందాలతో ముందు నడిపించిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త రాయడానికి ఆంధ్రజ్యోతికి ఎంత బలుపు చూడురి. ఎక్కడన్నా మీకు కనబడితే నాకు చెప్పుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో శనివారం 1/8/2026 మీకెక్కడన్నా కనబడ్డదా? సనత్ నగర్ టిన్స్కు మర్రి చెన్నారెడ్డి పేరు కానును మొదలు పెడితే ఈ పేపర్లో ఎక్కడైనా కనీసం పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి వార్త ఎక్కడన్నా కనబడ్డదా? పేపర్ అండి. ఒక ఉమ్మడి జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఒక ఉద్యమ నాయకుడు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు, జెడ్పీటీసీగా, మాజీ ఎమ్మెల్యేగా, నర్సంపేట రూపురేఖలు మార్చిన వ్యక్తి. ఆయన అభివృద్ధి గురించి రాయకపోవడం ఒక ఘోరం. ఆడికి లక్షలాదిగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, ఆయన కడసారి చూపు కోసం వేచి చూసిన జర్నలిస్టులు అందరూ వచ్చిర్రు. కానీ వీళ్ళ పత్రికలు మాత్రం రాయడానికి మాత్రం చేతులు రాలే. ఇలాంటి బద్మాష్ పేపర్లు చదువుతూ వీళ్ళను మనం ఎంటర్టైన్ చేయాలి. వీళ్ళ ఇండ్లేమో లగ్జరీ లైఫ్లు, వీళ్ళ జీవితాలను బాగు చేయాలి. కానీ ఇక్కడ ఉద్యమకారుడు చచ్చిపోతే మాత్రం రాయొద్దు. మనం 1,00,000కు పైగా కూడా జనాలు వచ్చేరు, లక్షలాది మంది. కొమ్మాల ఏది ఈ పరకాల నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కొమ్మాల గ్రామం దాటిన కన్నును మొదలు పెడితే అక్కడి నుండి సీదా గిండ్రుబాయి కానీ, లక్నపల్లి కానీ, మహేశ్వరం కానీ, నర్సంపేట కానీ, అక్కడి నుండి మళ్ళీ మొదలు పెడితే మదన్నపేట మీదుగా ఇటుకాలపల్లి మీకెళ్ళి, ఆకులతాండ మీకెళ్ళి, నారక్కపేట మీకెళ్ళి, నల్లబెల్లి దాకా అన్ని కిలోమీటర్ల యాత్ర సాగింది. లక్షలాది మంది నడిచిర్రు, వేలాది మంది, మొత్తం లక్షలాది మంది కన్నీటి పర్యతం అయిపోయిళ్ళు. అంత గొప్ప వ్యక్తి గురించి రాయడానికి ఆంధ్రజ్యోతి ఈ పేపర్కు రాలే అక్షరాలు. ఇది మీరు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు పెంచి పోషిస్తున్న విషపు నాగులు ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, దిశాల బిత్తంత, వెలుగుల గింతంత, ఆంధ్రజ్యోతిలో ఆచూకే లేదు. ఇక ఈనాడు ఏంది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పేపర్లనే మీద పెట్టుకొని ఊరేగాలి. మనం డాన్సులు చేయాలి, తీన్మార్ డాన్సులు చేయాలి, ఈ పేపర్లను ఊరేగేసుకుని. ఈనాడు పేపర్లో ఉద్యమకారుడికి సంబంధించి అదే వాళ్ళ చైర్మన్ రామోజీరావు చచ్చిపోతే పేజీలకు పేజీలేసిలు, ఓరుగల్లు ఉద్యమ కెరటం కన్ను మూస్తే కనీసం ఎక్కడన్నా కనబడ్డదా? మీ పెట్టుబడి మా పూచే అయిపోయింది. 10 వరకు సర్రు, పిఎం కిసాన్ మరో 5 ఏళ్ళు, విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాకు, తర్వాత వీళ్ళ లొట్టపీసు యార్లు. కానీ మా ఉద్యమకారుడి గురించి రాయడానికి చేతులు రాని మనల్ని బానిసలుగా చూస్తున్న ఈ పేపర్లన్నీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి కనీసం ఈనాడు పేపర్ కూడా రాయాలి. ఇది ఆంధ్రులదే, బాజాత్గా ఆంధ్రులదే. ఇక సాక్షి మీరు అందరు అంటారు కదా, ఇగో సాక్షిలా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది వాళ్ళది. వీళ్ళు కూడా బుత్తంతేషులు న్యూస్ రీల్ అని పెట్టి ఉద్యమ ఊపిరి పెద్దికి కన్నీటి వందనం. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి శుక్రవారం వేలాది మంది ప్రజలు ఉద్యమకాల్లో కన్నీటి నివాళి అర్పించారు. పెద్ది అమర్ రహే, జోహార్ పెద్దన్న నినాదాలతో 31 కిలోమీటర్ల మేర ఆయన అంతిమయాత్ర సాగింది. నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నడిచినాయి. 31 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర నడిచిందని రాసింది వీళ్ళే. మరి నువ్వు వార్త ఎంత వేసినావు? ఇదేనా జర్నలిజం? ఇదేనా జర్నలిజం? ఇదేనా జర్నలిజం అంటున్నా. సిగ్గు అనిపిస్తలేదా? జర్నలిస్టులు అని చెప్పుకుంటారు, ఇంకా అక్రిడేషన్ కార్డులు, మేము జర్నలిస్టులం, మేము తోపు చేస్తాం, తెలంగాణ సమాజాన్ని తీర్చిదిద్దుతాం. నెత్తి మీద ఉన్న బొచ్చు లెక్క తయారు చేసి జర్నలిజాన్ని మళ్ళీ మీరు మా పత్రికలు, మా పేపర్లు ఏం రాసిర్రు మీరు? అయిపోయింది గారికి. మళ్ళీ వీళ్ళే రాసిళ్ళు. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకొని 31 కిలోమీటర్ల అంతిమయాత్రకు సాగి లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు వచ్చిందని వీళ్ళే రాసిళ్ళు. బుత్త అంతా ఆ టైర్ పంచర్ ఎత్తాం చూడు, దానికి ప్యాచ్ అతకబెడతాం చూడు, అవి అట్లా అతకబెడతాను వార్తను. పెద్ది సుదర్శన్ రెడ్డిని ఈ పేపర్లన్నీ అవమానించినాయి. అందుకే ఒళ్ళు మండి వార్త చెప్తాను. ఇక మీరు అనుకుంటున్నారు కదా, స్వేచ్ఛా పత్రిక అటో ఇటో కథనాల రూపంలో ఏం జరిగిందనేది రాసుకొచ్చింది. మొన్ననే వచ్చింది.
కానీ మనం అప్రిషియేట్ చేయొచ్చు. ప్రభుత్వ లాంఛనాలతో పెద్ద అంత్యక్రియలు, భారీగా తరలి వచ్చిన నేతలు, ప్రజలు. ఆ సుదర్శన్ రెడ్డి మృతికి సీఎం రేవంత్, మంత్రులు, ఇతర నేతలు కూడా సంతాపం తెలిపిలు. భాగోద్వేగానికి గురైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శోక సంద్రంలో నర్సంపేట. అంతిమయాత్రలో పాల్గొన్న హరీష్ రావు, కేసీఆర్. మన తెలంగాణలకు మన సోయి ఉంటే ఇట్లా రాస్తారు, మంచిగా రాస్తారు. వాళ్ళ ఆంధ్ర పేపర్లు కాబట్టి ఇంకా మనం సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతా, ఏనాడు పేపర్ చదువుతా, దిశ పేపర్ చదువుతా, ఏది విజయక్రాంతి మొన్న వచ్చింది అది చదువుతా, వెలుగు పేపర్ చదువుతా. ప్రభాత వెలుగు, అది వెలుగు కూడా కాదు, అది దాని అసలు పేరు ప్రభాత వెలుగు. ఏదో వాళ్ళ ఛానల్ పేరు వెలుగని పెట్టుకొని చెప్తున్నారు తప్ప అంతకు మించలేదు. మరి ఎందుకు వీళ్ళకి జర్నలిజం? వీళ్ళు ఇళ్ళల్లో కూర్రి, ఆ ఇల్లు ఉడుసుడో, బోలు దోముడో, గిన్నెలు గడుగుడో, ఇంట్లో పని చేసుకోర్రి. మేము సమాజాన్ని వస్తాం, పిచ్చి మొక్కలను మొత్తం తీసేస్తాం, మాది జర్నలిజం, అక్షరమే నైజం, లొట్టపీసు, ట్యాగ్ లైన్లు పెట్టి ఇవ్వని కోసం మీరు ఒక ఉద్యమకారుణ్ణి ఎట్లా గౌరవించాలో కూడా తెలియని మీ బద్మాష్ పేపర్లకు ఇది ఇట్లున్నది. ఇక దీంతో పాటుగా మీరు ఈ మధ్యకాలంలో ఇదేం పేపరు, ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ హైదరాబాదు మొత్తం స్టోరీ వేయాలి, నన్ను అడుగుతుంది, ఫుల్ పేజ్ చేయాలి. చివరి చూపు కోసం తరలి వచ్చిన జనవాహిని. దివంగతుడైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. గురువారం అర్ధరాత్రి 12:51 మృతి. విషాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లా. కిలోమీటర్ల మేర సాగిన జనప్రపంచనం. నివాళులర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పలువురు రాజకీయ ప్రముఖులు అంటూ కూడా రాశారు. అయిపోయింది. సరే, ఎంతో కొంత న్యాయబద్ధంగా చేసి ఇప్పుడు చెప్పుర్రి. మీరు ఈ దిశ పేపర్ వార్తలను నమ్మకుర్రి, చదవకుర్రి. విజయక్రాంతి పేపర్ను నమ్మకుర్రి, చదవకుర్రి. ఆంధ్రజ్యోతి అంతే, వెలుగంతే, ఈనాడంతే, సాక్షి కూడా అంతే. అదేం కాదు, ఇవన్నీ అంతే. ఒక ఉద్యమకారుని గౌరవించలేని పేపర్లు మనకెందుకు? ఇంకా నెత్తిన పెట్టుకొని తల్లెం బెల్లం అని డాన్స్ వేస్తారా? మన తెలంగాణ సమాజానికి ఏంది అంటే సిగ్గుపోతుంది, మన ఇజ్జత్ పోతుంది. ఈ ఆంధ్రోళన నెత్తి మీద పెట్టుకొని ఊరైతే అలా తెలంగాణోడు ఉన్నా కూడా వాడు మన తెలంగాణోడా, మరి ఏమైనా ఏంది అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళ అనేది కూడా తెలుసుకోవాలి. అరే, ఒక ఉద్యమకారుణ్ణి కనీసం మొయ్యలేని పేపర్లు, రాయలేని పేపర్లు మనకెందుకు అంటున్నా నేను. ఇట్లున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి లక్షలాదిగా తరలి వస్తే వార్తలు లేవు.